గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10ని తమ బినామీలు అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టడానికి ప్రభుత్వ పెద్దలు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. వేల కోట్లు విలువ చేసే ఈ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో తామనుకున్న వ్యక్తులకే దోచిపెట్టేలా వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగా ఏపీఎంఎస్ఐడిసి ఆహ్వానించిన టెండర్లలో తమకు అనుకూలంగా ఉండేలా అడ్డగోలుగా నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించుకున్నారు. గద్దెనెక్కిన నాటి నుంచి కాంట్రాక్టుల రూపంలో ప్రభుత్వ పెద్దలు అవినీతికి తెరలేపారు. టెండర్ ప్రక్రియలో పారదర్శకతని పూర్తిగా పాతరేశారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలకు మంగళం పాడేసి కాంట్రాక్టులన్నీ తాము అనుకున్న వ్యక్తులకే ఏకపక్షంగా కట్టబెడుతూ వస్తున్నారు. కాంట్రాక్టు ఎవరికివ్వాలనే దానిపై ముందే ఫిక్స్ అయిపోయి వారికే టెండర్లు దక్కేలా మార్గదర్శకాలు రూపొందించడం, ఆ ఒక్కరే బిడ్ వేసినా ఆమోదించే వెసులుబాటు కల్పించుకుని రెచ్చిపోతున్నారు. ఇదే కుట్రను ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ టెండర్లలోనూ అమలు చేస్తూ బరితెగిస్తున్నారు. వేల కోట్ల విలువైన కళాశాలల్ని అస్మదీయులు బినామీల ద్వారా కొట్టేసి వైద్య విద్యా వ్యాపారం, బోధనాసుపత్రుల చికిత్సల రూపంలో దోచుకునేందుకు పన్నాగం పన్నారు. తాము అనుకున్న వ్యక్తుల నుంచి సింగిల్ బిడ్ దాఖలైనా సరే వారికి కట్టబెట్టేసేలా నిర్ణయం తీసుకుని ముందుగా పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు దారాదత్తం చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేపట్టింది. వీటిలో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కాలేజీలు 2023-24లో, పాడేరు వైద్య కళాశాలలో తరగతులు గత ఏడాది ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మిగిలిన 10 కళాశాలల్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కళాశాలల్ని పీపీపీకి ఇస్తోంది. ఈ కళాశాలను దక్కించుకునే సంస్థలు ఎకరానికి 100 రూపాయలు లీజు చెల్లించాలని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో వైద్య కళాశాల 50 నుంచి దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే వందల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేటు పెట్టుబడిదారులకు ప్రభుత్వం కారు చౌకగా కట్టబెడుతోంది. ప్రస్తుతం టెండర్లు పిలిచిన పులివెందుల వైద్య కళాశాలను అధునాతన హంగులతో గత ప్రభుత్వంలోనే నిర్మించి వైఎస్ జగన్ ప్రారంభించారు. మిగిలిన 3 కళాశాలలు ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఎన్నికలు నిర్వహించే నాటికే సిద్ధం చేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్ని కూటమి సర్కార్ అడ్డగోలుగా దారాదత్తం చేస్తోంది. కళాశాలలను దక్కించుకునే వ్యక్తులు వైద్య విద్యార్థుల నుంచి ఫీజులు, ప్రజల నుంచి చికిత్సల రూపంలో దోచుకున్న దాంట్లో కొంత ప్రభుత్వానికి ఇవ్వాలనే విధానాన్ని ప్రభుత్వ పెద్దలు రూపొందించారు. ఇక కళాశాలలు దక్కించుకుని తరగతులు ప్రారంభించిన ఏడాది నుంచి సదరు సంస్థ ప్రభుత్వానికి ఇస్తామన్న సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై ఏటా 5%